హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వేప చెట్టు మహిమ అనే కథ చెప్పుకుందాం. పూర్వం మలయాళ దేశంలో ఒక జామొరిస్ ధనాశ చేత తన రాజ్యం అంతటా చింత చెట్లు నాటించడానికి, చింత చెట్లు వేయించడానికి నిశ్చయించుకొని ఆ పనికి తన మంత్రిని నియోగించాడు. ఆ రాజ్యంలో నంబియార్ అనే గొప్ప వైద్యుడుండేవాడు. మూలికా వైద్యంలో నంబియార్కు యావత్ భారతదేశం మొత్తం ఎంతో గొప్ప ఖ్యాతి ఉండేది. ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీం ప్రకృతి వైద్యంలో ఎంతో అద్భుతమైన ప్రజ్ఞ కలవాడు. నంబియారుకు కూడా దాదాపు ఆయనతో సమానమైన ప్రజ్ఞ ఉందని ప్రజలందరూ చెప్పుకునేవారు. జామోరిస్ దేశమంతటా చింత చెట్లు నాటిస్తున్నాడని తెలియగానే నంబియార్ ఆయన వద్దకు వెళ్ళాడు. మహారాజా, చింత చెట్లు అనారోగ్యకరమైనవి. వాటి బదులు వేప చెట్లు వేయించండి. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అంటువ్యాధులు వారి దరి చేరవు అని అన్నాడు. జామోరిస్ మహారాజు వినిపించుకోలేదు. చింత చెట్ల వల్ల అనేక ఉపయోగాలున్నాయి. చింతపండుకు ప్రస్తుతం మంచి గిరాకీ ఉంది. చింతకట్టెతో చేసిన బొగ్గులు శ్రేష్టమైనవి. చింతపుల్లలతో పళ్ళు తోముకోవచ్చు. చింత చిగురు, చింత పువ్వు ఎంతో రుచిగా ఉంటాయి. దారుల వెంబడి చింత ముక్కలు నాటి వదిలేస్తే ఎవ్వరూ పోషణ చేయకుండానే అవి బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి ప్రయాణికులకు చల్లని నీడనిస్తాయి. వేప చెట్ల వల్ల అసలు ఒక్క ఉపయోగం కూడా లేదు అన్నాడు జామరిస్ ప్రభువు. నంబియారు ప్రభువునకు మారుమాట చెప్పలేకపోయాడు. ఆయన వద్ద సెలవు తీసుకొని నేరుగా మంత్రి ఇంటికి వెళ్ళాడు. మంత్రి ఆయనకు గౌరవంగా స్వాగతం ఇచ్చి కుశల ప్రశ్నలు వేశాడు. నంబియారు మంత్రి ముఖంలో ఏదో గమనించిన వాడిలాగా నటిస్తూ ఆయన కనురెప్పల కింద నోటిలోనూ చూసి నాడి పరీక్షించసాగాడు. మంత్రి నవ్వుతూ, ఎందుకిలా పరీక్షిస్తున్నారు? మీ దయ వల్ల నా ఆరోగ్యానికి ఎటువంటి లోటు లేదు అన్నాడు. నంబియారు ఎంతో గంభీరంగా, ఇప్పుడేమీ లేదు, కానీ 6 మాసాల్లో మీకు ఒక భయంకరమైన జబ్బు చేయబోతుంది. సకాలంలో దానికి తగిన చికిత్స జరగడం చాలా మంచిది అన్నాడు. వెంటనే మంత్రి కంగారు పడ్డాడు. అయితే తక్షణమే వైద్యాన్ని ప్రారంభించండి అని అడిగాడు. ఈ వ్యాధి నా వైద్యానికి లొంగేది కాదు. మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీలో పాదుషా గారి వద్ద ఉండే హకీంను చూడడం మంచిది అన్నాడు నంబియార్. ఇంత దూరం ఏదో ఒక విధంగా కష్టపడి వెళ్తే మాత్రం ఆయన నన్ను సరిగ్గా చూస్తారా అన్నాడు మంత్రి. హకీం గారికి అటువంటి తేడాలేవీ లేవు. ఆయన కడుబీద వారికి కూడా ఎంతో ఆదరంతో చికిత్స చేస్తాడు. మీరు వెంటనే బయలుదేరడం అన్ని విధాలా మంచిది అన్నాడు నంబియారు. వ్యాధి విషయం నంబియారు చెప్పిన దానికి తిరుగులేదు కనుక మంత్రి 1 సంవత్సరం సెలవు తీసుకున్నాడు. ఢిల్లీకి ప్రయాణం కట్టాడు. ఆయన బయలుదేరేటప్పుడు నంబియారు ఒక సలహా ఇచ్చాడు. దారిలో చింత చెట్ల నీడనే విశ్రమించండి. చింతల తోపుల్లోనే మకాం చేయండి. చింతపుల్లలతోనే మొహం కడుక్కోండి. మీ వంట వగైరాలు అన్నీ చింతకట్టెలతోనే చేయించుకోండి. మంత్రి నంబియార్ ఇచ్చిన సలహాను అక్షరాలా పాటిస్తూ సపరివారంగా ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. ఇంకా ఢిల్లీ చేరుకోక మునిపే ఆయన ఆరోగ్యం చెడడం ప్రారంభమైంది. బలహీనత ఏర్పడింది. శరీరం చిక్కి పాలిపోసాగింది. ఆహా, నంబియారు ఎంత తెలివైన వైద్యుడు! ఈనాడు వచ్చిన రోగాన్ని ఆయన ఆనాడే పట్టగలిగారు అనుకుంటూ మంత్రి అత్యంత బలహీనమైన పరిస్థితిలో ఢిల్లీ చేరుకున్నాడు. ఆయనకి హకీం గారి దర్శనం చాలా సులువుగా లభించింది. మంత్రి చెప్పిందంతా విని నంబియార్ ఈ మంత్రిని చింత చెట్ల వల్ల కలిగే అపాయం ఎలాంటిదో రుజువు చేయడానికే తన వద్దకు పంపి ఉంటాడని హకీం ఊహించాడు. మీ వ్యాధి గొప్పదే, కానీ దాని చికిత్స అత్యంత సులువైనది అన్నాడు హకీం. అయ్యా, దయచేసి అదేదో చెప్పండి. మీకు యావజ్జీవమంతా రుణపడి ఉంటాను అన్నాడు మంత్రి. మీరు వెంటనే బయలుదేరి మీ దేశానికి వెళ్ళిపోండి. వెళ్ళేటప్పుడు
వేప చెట్ల నీడలోనే విశ్రమించండి. వేప తోపులలోనే మకాం చేయండి. గాలి చాలనప్పుడు వేప మండలతోనే విసురుకోండి. వేప చెట్ల గాలి తగిలే చోట నిద్రపోండి. వేప పుల్లతోనే ముఖం కడుక్కోండి. ఇంతకంటే మీ వ్యాధికి మరొక చికిత్స అనేదే అవసరం లేదు. నంబియారు గారికి నా తరపున 1000 సలాములు చెప్పండి. మీరు వెళ్ళిరండి అన్నాడు హకీం మంత్రితో. ఇదే సలహా మరో వైద్యుడు ఇంకెవరైనా ఇచ్చి ఉంటే మంత్రికి అస్సలు గురి కుదిరేది కాదు. కానీ ఈ విషయాన్ని హకీం చెప్పాడు కనుక దాన్ని పూర్తిగా విశ్వసించి మంత్రి సపరివార సమేతంగా స్వదేశానికి తిరిగి ప్రయాణమయ్యాడు. వైద్యుడు హకీం చెప్పిన ప్రకారమే ఆయన వేప చెట్ల నీడలోనే విశ్రమించాడు. కేవలం వేప చెట్ల గాలి మాత్రమే అనుభవిస్తూ దారిలో తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించగలిగాడు. స్వదేశానికి చేరేసరికి ఆయనకి మునుపు కంటే రెట్టింపు బలము, ముఖకళ ఆయనలో కనపడింది. మంత్రి ఇంటికి చేరుకోగానే నంబియారు ఆయన్ని కలవడానికి వచ్చాడు. మంత్రి తన అనుభవాలన్నీ నంబియారుకు తెలియజెప్పాడు. మనం ఒకసారి జామోరిస్ మహారాజు వద్దకు వెళ్దాం. మీ అనుభవాలను గురించి ఆయన స్వయంగా వినడం కూడా మన రాజ్యానికి చాలా ముఖ్యం అన్నాడు నంబియారు. ఇద్దరూ కలిసి జామోరిన్ మహారాజు వద్దకు వెళ్ళారు. జామోరిన్ మహారాజు తన మంత్రికి కలిగిన అనుభవాలు విని ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఇందులో నా తప్పు చాలా ఉన్నందుకు మీరిద్దరూ దయచేసి నన్ను మన్నించాలి. మంత్రి గారికి ఏ జబ్బు లేకుండానే నేను ఆయనను ఢిల్లీ ప్రయాణం కట్టించాను. చింత చెట్ల వల్ల కలిగే హాని ఏలిన వారికి నిరూపించడమే నా ఉద్దేశం. ఆ తర్వాత వేప చెట్ల మహిమను హకీం గారు నేను చెప్పకుండానే నిరూపించారు. దయచేసి ఇప్పటికైనా ప్రజల మేలు కోరి మీరు చింత చెట్లు నాటించడం మానండి. ప్రతి చోట వేప చెట్లు నాటించండి. అవకాశం ఉన్న అన్ని చోట్లలో వేప తోపులు వేయించడం ఇంకా మంచిది అని నంబియారు తిరిగి సలహా ఇచ్చాడు. ఈసారి జామోరిన్ నంబియారు మాటలకు మారుమాట చెప్పలేదు. తన రాజ్యం మొత్తం వీలైనన్ని వేప చెట్లు నాటించి వన మహోత్సవం జరిపించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశాడు. అనంతరం ఆయన చెప్పిన ప్రకారమే రాజ్యమంతా వేప తోపులు, వేప చెట్లు వెలిశాయి. దీంతో రాజ్య ప్రజలందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండసాగారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.